హాయ్ ఫ్యామిలీ. ఈరోజు నేను మీ దగ్గర అందరికీ మన సమ్మర్ స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడి అయితే మా ఇంట్లో అయితే ఈరోజు మేము పెట్టుకుంటున్నాం అనమాట. అది పెడుతున్నప్పుడే నాకైతే నోట్లో ఊరుతుంది చూడండి. ఆవకాయ పచ్చడి మామూలుగా కాదు, కానీ చేసే ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ప్రకారం చేస్తే ఆ టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వస్తుంది. మనం అన్నీ మిక్స్ చేసి ఒక కంటైనర్లో పెట్టి 3 days తర్వాత మళ్ళీ కలుపుతారు చూడండి ఆ పచ్చడి. అప్పుడు ఆ మిగిలిన ఊడిపో ఏదైతే గిన్నెలో మనం కలుపుతామో ఆ గిన్నెలో ఊడిపో ఉంటుంది. దాంట్లో కొంచెం పచ్చడి వేసి వేడి వేడి పొగలు కక్కి అన్నం వేసి కలుపుకొని తింటే చేయి కాలుతుంది, కానీ కలుపుకొని తింటే ఉంటుంది మజా మామూలుగా ఉండదు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. ఎండాకాలం చాలా అదిరిపోయే డిష్ ఆవకాయ పచ్చడి. నేను మామూలు ఎగ్జైట్మెంట్ అయితే కాదు టేస్ట్ చేయడానికి, నోట్లో లాలాజలం అవుతుంది. టేస్ట్ చేసేద్దాం. ఎంతైనా కొత్త ఆవకాయ పచ్చడి అది అసలు వేరే లెవెల్ టేస్ట్. బాగుందా? తినిచ్చారా కొత్త ఆవకాయ పచ్చడి? మా తాతయ్య లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. మొక్క చూడండి, సూపరు. బా కొత్త పచ్చడి 3 రోజుల తర్వాత ఆ కలిపిన ఊడిపేసుకుని వేడి అన్నంలో తింటే మామూలుగా ఉండదు. బేవచ్చం. కాకపోతే బాగా ఎక్కువ తింటే బాత్రూంలో కూర్చుంటాం, కానీ లిమిట్గా తింటేనే చాలా మంచిది. ఎండాకాలంలో వేడి దోలు తీరిపోద్ది. కానీ ఆసం సూపర్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ టైం కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్.